ఈసారి 117 మంది భారత అథ్లెట్లు అత్యున్నత క్రీడా వేదికపై తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్యారిస్ ఒలింపిక్స్కి బయలుదేరారు. వీరి వెంట 140 మంది సహాయ సిబ్బంది ప్యారిస్కు వెళ్తున్నారు. ఈ వివరాలను భారత ఒలింపిక్ సంఘం IOA బుధవారం ప్రకటించింది. సహాయ సిబ్బందిలో 72 మంది ఖర్చులను ప్రభుత్వం భరించనుంది. అథ్లెటిక్స్లో అత్యధికంగా 29 మంది బరిలో ఉండగా షూటింగ్లో 21 మంది, హాకీలో 19 మంది పోటీ పడనున్నారు. తర్వాతి స్థానాల్లో టేబుల్ టెన్నిస్ 8, బ్యాడ్మింటన్ 7, రెజ్లింగ్ 6, ఆర్చరీ 6, బాక్సింగ్ 8, గోల్ఫ్ 4, టెన్నిస్ 3, స్విమ్మింగ్ 2, సెయిలింగ్ 2 క్రీడలకు ప్రాతినిధ్యం దక్కింది. జూడో, రోయింగ్, వెయిటింగ్స్, ఈక్విప్షన్ నుంచి ఒక్కొక్కరు బరిలో ఉన్నారు. ఇందులో పురుష అథ్లెట్లు 70 మంది కాగా మహిళల సంఖ్య 47. ఈ నెల 26 నుంచి ఆగస్టు 11 వరకు ఒలింపిక్స్ జరగనున్నాయి. టోక్యో ఒలింపిక్స్లో భారత్ 7 పతకాలు సాధించింది. అక్కడ పతకాలు సాధించిన వారిలో పురుషుల హాకీ క్రీడాకారులతో పాటు నీరజ్ చోప్రా, PV సింధు, మీరాబాయి చాను, లవ్లీనా మరోసారి బరిలో నిలుస్తున్నారు. రెజ్లర్లు రవి దహియా, బజింగ్ పునియా మాత్రం ఈసారి అర్హత సాధించడంలో విఫలమయ్యారు.